భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో ఒక ఘోరం చోటు చేసుకుంది. భార్యను చంపి నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు భర్త. నిందితుడి సమాధానంతో పోలీసులు సైతం విస్తుపోయారు. ఆటో డ్రైవర్ సంషీర్ పాషాను ప్రేమ పెళ్లి చేసుకుంది మైబుదా బేగం. కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో సంషీర్ కూతురు మృతి చెందింది. ఈ నేపథ్యంలో ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి అప్పుల పాలయ్యాడు సంషీర్. పోగొట్టుకున్న చోటే డబ్బు రాబట్టుకోవాలని మళ్లీ బెట్టింగ్ బాట పట్టాడు. పద్ధతి మార్చుకోవాలని భర్తను వేడుకుంది మైబుదా బేగం. భార్య విసిగిస్తోందని, తనను బెట్టింగ్కి వెళ్ళొద్దని, బెట్టింగ్ ఆడొద్దంటూ తనను రిస్ట్రిక్ట్ చేస్తోందని, ఆపుతోందని విసుగు చెంది ఆ కోపంలో భర్త ఆ భార్యను గొంతు నులిమి హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత కూడా మళ్ళీ ఎక్కడ బతుకుతుందో, పూర్తిగా ప్రాణం పోయిందో లేదో అని ఒక దిండు తీసుకొని ఆమె ముఖం మీద పెట్టి అదిమి పూర్తిగా మరణించింది అని కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు నిందితుడు. కేవలం బెట్టింగ్ ఆడొద్దన్నందుకు, బెట్టింగ్కి వెళ్ళొద్దు, డబ్బులు పోగొట్టొద్దు అన్నందుకు తన భార్యను అత్యంత దారుణంగా చంపినటువంటి ఘటన మనం చూస్తున్నాం. ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడే నేను రాబట్టుకుంటాను నా డబ్బులు. బెట్టింగ్లో డబ్బులు పోయాయి కాబట్టి ఇంకా ఎక్కువ బెట్టింగ్ ఆడి మళ్ళీ నా డబ్బులు నేను తెచ్చుకుంటాను అని భార్యకు చెప్పాడట. అయితే భార్య వద్దు, పోగొట్టుకుంది చాలు, ఇంకా వదిలే అని చెప్తే వినకుండా తనను బెట్టింగ్కు వెళ్లకుండా భార్య విసిగిస్తోందని భార్యను గొంతు నులిమి హత్య చేశాడు. అయితే గొంతు నులిమి ఆ భార్య ప్రాణాలు పోయిన తర్వాత ఎక్కడ మళ్ళీ బ్రతుకుతుందో, కొన ఊపిరైనా మిగులుంటుందేమో అన్న అనుమానంతో తన ముఖం మీద ఒక దిండును పెట్టి చాలాసేపటి వరకు ఆ ముఖం మీద గట్టిగా ఒత్తుతూ గాలాడకుండా చేస్తూ చివరికి పూర్తిగా ఆ ప్రాణం పోయింది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు. తాను ఇలా చేశానని పోలీసులకే చెప్పాడు. నా భార్య విసిగిస్తోంది, నేను అందుకే నా భార్య ప్రాణాలు తీశానని చెప్పాడు. మేము చెప్తున్న వార్త కానీ చూపిస్తున్న విజువల్స్ కానీ వినడానికి చూడడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు, సున్నిత మనస్కులు గాయపడవచ్చు, కానీ వార్తను మీకు పూర్తిగా చేరవేయడమే మా ఉద్దేశం. జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తోంది. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. ఒకసారి ఈ జరిగినటువంటి ఘటనకు సంబంధించి అసలు వాళ్ళ బంధువులు ఏమంటున్నారో వాళ్ళ మాటలోనే విందాం. కూరగాయలు తీసుకొని పోయిన తర్వాత మళ్ళీ మామూలు ఇంటికి 8ంటికి వచ్చిందంట. వచ్చి మళ్ళీ నేను నైట్ 9ంటికి వస్తా పనికి పోయి. నేను వచ్చేసరికి ఏం లేదు, గొడవలు ఏం జరగలేదు. నేను వచ్చి అన్నం తిని పడుకున్న తెల్లారింది. నైట్ గొడవ చంపేసి పిల్లని బాబు వచ్చి చెప్పి అమ్మ లేగట్లేదని చెప్తే పోయి చూస్తే అమ్మ చచ్చిపోయి ఉంది మా అమ్మాయి. అమ్మ పక్కనే ఉందండి, అమ్మ పక్కనే ఉంది. పిల్ల చచ్చిపోయి తల్లి కొడుకు చంపేశారు నా బిడ్డని. తెల్లారి కోసం చూస్తే నా పిల్ల చచ్చిపోయి ఉందండి. 4 రోజుల నుంచి డబ్బులు చేయని టార్చర్ చేస్తాడు పిల్లని. కొట్టడం, టార్చర్ చేయటం, ఆటో వేసిండు. బెట్టింగ్ లేస్తానని చెప్పి తెలిసింది ఎత్తండి సార్. ఆటో తీసుకొని ఆటో గుంజుకొని పోయిండు. అప్పులు చేసి ఆటో తీసుకొని పోయిండు. ఆ పిల్లకి హింసిస్తాడు, తాగటం, పిల్లకి కొట్టడం, ఇట్లా తయారు చేస్తాడండి సార్. నా పిల్ల ప్రాణం తీసిండు. తెల్లపొద్దున చూస్తే నా పిల్ల చచ్చిపోయి ఉంది సార్. నా పిల్ల చచ్చిపోయి ఉంది. మేము నిద్రలోనే ఉన్నాం, ఇట్లా జరుగుతుందని మేము కూడా అనుకోలేదు సార్. వాళ్ళ గురించి మాత్రం మా పిల్ల ఎట్లన్నా పోయింది, వాళ్ళకి ఎట్లయినా చేయాలా సార్. చిట్టబడాలా సార్, నేను చెప్తాను సార్. అత్త కూడా చిట్టబడాలా సార్. తగాద పడతా ఉంటే పక్కల ఏ శబ్దం రాదా సార్? నాయం చెప్పండి సార్. చెప్పుతా ఉంటే చూస్తారా సార్? వీళ్ళు చూసారు చనిపోయి ఉంది. చనిపోతే అడిగారు బాబుని, ఏమైందంటే రైట్ గొడవ పడరు, గొంతు పిల్లి మంచం మీద పడుకోబెట్టిండు, నన్ను పడుకోబెట్టిండు. తెల్లారి చూస్తే నాన్న లేడు. వీళ్ళకి వచ్చి చెప్పిండు, చెప్తే వీళ్ళు చూస్తే చనిపోయి ఉంది.
ఆయన ఏం చేస్తారు అసలు, ఏం చేస్తారు? ఆ ఇంతకు ముందు బీపీలో పనిచేసిండు, మానేసిండు తాగి తెప్ప తాగి. తర్వాత ఆటోలు చేసి ఆటో అప్పులు పాలు చేసి ఆన్లైన్ బెట్టింగ్ మేమైతే చూడలేదు కానీ అప్పులు చేసి రోజు అప్పుల వాళ్ళు రావడం గొడవ పడ్డాం. ఇప్పుడు ఆటో వాళ్ళు లాక్కెళ్ళినా కానీ ఇంట్లోనే నిర్వహించి వీళ్ళే కూరగాయలు చెప్తాను కదా, కూరగాయలు ఇప్పించిన సామాన్లు ఇప్పించి ఇప్పుడు నైట్ ఎట్లా జరిగిందో తెలియదు. నైట్ చంపేసి స్టేషన్లో వెళ్ళి కూకున్నాడు. అసలు చనిపోయింది కూడా తెల్లారి వరకు ఎవరికి తెలియదు. తెల్లారి వరకు తెలియదు. తెల్లారి పిల్లగాడు వచ్చి చెప్తే వెళ్ళి చూసి అమ్మ లెగట్లేదని చెప్పిండు. కొడుకు అదే జరుగుతుంది చూస్తే తల్లి చనిపోయింది. పాపం చిన్న కొడుకున్నాడు వాళ్ళకి. అయితే ఉదయం వరకు కూడా తల్లి నిద్ర లేకపోవడంతో ఏం జరిగిందో అర్థం కాక దగ్గరలో ఉన్న తమ బంధువులకు చెప్పాడు, అమ్మ నిద్ర లేవడం లేదు అని. ఏం జరిగింది అని అడిగితే రాత్రి గొడవైంది, మా నాన్న ఇలా మా అమ్మని గొంతు పట్టుకొని ఇలా పైన కూర్చొని ఇలా చేశాడు అని ఏదో చెప్పాడు. పాపం తనకేం తెలుసు వాళ్ళ అమ్మ చనిపోయిందని కానీ వాళ్ళ నానే ఇలా ఇంత దారుణానికి పాల్పడ్డాడని కానీ. ఏదో గొడవైంది అనుకున్నాడు, పడుకున్నాడు, నిద్రపోయాడు ఆ భయంతో. పొద్దున్న లేచాక తల్లి అంతకీ నిద్ర లేవకపోవడంతో వెళ్ళి బంధువులకు చెప్తే అప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది. ఉదయ్ అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం ఇంకా ఈ అంశానికి సంబంధించి. ఉదయ్, ప్రస్తుతం ఆ భర్త ఇప్పుడు ఎక్కడున్నాడు, అతను పోలీసులు ఏం చర్యలు తీసుకుంటున్నారు, జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఇంకా డీటెయిల్స్ ఏమున్నాయి? నందు కట్టుకున్న భార్యను భర్తే అంతమొందించిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన శంషీర్ పాషా అదేవిధంగా మహబూదా బేగం ఇద్దరు కూడా పరస్పరం ప్రేమించి కొన్నేళ్ల క్రితమే ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అటు పెద్దలను కూడా ఒప్పించి వివాహం చేసుకుని వేరు కాపురం కూడా పెట్టారు. వీళ్ళిద్దరికి కూడా ఇద్దరు పిల్లలు జన్మించారు. ఆ ఇద్దరు పిల్లల్లో కుమార్తె గత కొద్ది కాలం క్రితం తీవ్ర జ్వరంతో చనిపోయింది. ఆ బాబు మాత్రం బ్రతికే ఉన్నాడు ప్రస్తుతం. అయితే గత కొంతకాలంగా సుమారు ఒక 6 నెలల కాలంగా ఆన్లైన్ లో పేకాట ఆడటం, జల్సాలకు పాల్పడటం, తరచూ మద్యం సేవించి ఇంటికి రావడం అనేది పూర్తిగా శంషీర్ పాషా చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాడు. బెట్టింగ్ లో చాలా పెద్ద ఎత్తున డిపాజిట్ చేయడం, ఆ తర్వాత నష్టాలు కూడా రావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో తీవ్రమైనటువంటి అప్పుల పాలైనటువంటి శంషీర్ పాషా ఇంటికి అప్పులు ఇచ్చినటువంటి వడ్డీ వ్యాపారులు కూడా రావడం, ఆ నేపథ్యంలో అటు దంపతులు ఇద్దరి మధ్య గొడవలు కూడా జరగడం జరిగింది. నిన్న రాత్రి అది చిలికి గాలివానగా మారి అటు శంషీర్ పాషాకు మధ్య మహబూదా బేగంకు ఇద్దరి మధ్య తీవ్రమైనటువంటి వాగ్వాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బెట్టింగ్లకు పాల్పడడం ఆపేయాలని, ఇప్పటికైనా సత్ప్రవర్తనను అలవర్చుకోవాలని తరచూ కూడా భార్య చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కొంత విసుగు చెందినటువంటి క్షణికావేశానికి గురైనటువంటి శంషీర్ పాషా ఈ విసుగు భరించలేక భార్య చెప్పే సూచనలు కావచ్చు, భార్య చెప్పే మంచి మాటలు సహించలేక అటు మహబూదా బేగం ను గొంతు నిలిమి నిద్రిస్తున్న సమయంలోనే హత్య చేసినట్లు మనకు సమాచారం అవుతుంది. అయితే కొన ఊపిరితో మహబూదా బేగం ఉన్నటువంటి సమయంలో దిండును ముఖంపై అదిమి తీవ్రమైనటువంటి హింసించి ఆమెను హత్య చేసినట్లయితే మనకు సమాచారం. అయితే ఆ తర్వాత ఈ రోజు తెల్లవారుజామునే అటు పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి కూడా ఈ సంఘటన అంతా కూడా పోలీసులకు వివరించి మరి పోలీసుల ఎదుటే శంషీర్ పాషా లొంగిపోయినట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే కొడుకు ముందటగానే ఇద్దరు కూడా గొడవ పడ్డట్టు కొడుకు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా పోలీసులు సేకరించుకున్నారు. నిన్న రాత్రి చాలా పెద్ద ఎత్తున ఇరువురి మధ్య గొడవ జరిగినట్లు, అయితే క్షణికావేశంలోనూ కోపోద్రిక్తుడైనటువంటి శంషీర్ పాషా భార్య మహబూదా బేగం ను హత్య చేసినట్లయితే ప్రస్తుతం పోలీసులకు నేరస్తుడు కూడా అంగీకరించడం మనకు సమాచారం అవుతుంది. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు కూడా సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు ప్రస్తుతం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. మహబూదా మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం అక్కడికి తరలించినటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా నిలుస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కూడా ప్రభుత్వానికి కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా శంషీర్ పాషా మొదటి నుంచి కూడా వరకట్న వేధింపులకు పాల్పడేవాడు, ఆన్లైన్ లో బెట్టింగ్లు కావచ్చు, పేకాట ఎప్పుడు ఆడుతూ ఉండేవాడు. చాలా పెద్ద ఎత్తున నష్టాలు కూడా సంభవించాయి. గతంలో కూడా ఈ అంశంపై వాగ్వాదం జరిగింది. భార్య కూడా తరచూ ఆ ప్రవర్తనను మార్చుకోవాలని చెప్పి శంషీర్ పాషాకు సూచించినా కానీ శంషీర్ పాషా అటు పెడచెవన పెట్టడమే కాకుండా చివరికి భార్యనే కడతీర్చినటువంటి ఘటనపై అటు కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నటువంటి సిచ్యువేషన్ బూర్గంపాడులో నెలకొంది. నందు. రైట్, థ్యాంక్ యూ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికీ పోలీసులు ఇంకా విచారణ చేస్తున్నారు. అలాగే ఈ అంశం మీద మీ ఒపీనియన్ ఎలా ఉంది?